ఫర్ ద పీపుల్, నేను మీ స్వప్న. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మోహన్ బాబు ఇంటి దగ్గర ఏం జరిగింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. అది ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తుంది. నటుడు మోహన్ బాబు కుటుంబం వివాదాల నేపథ్యంలో పోలీసుల ప్రవర్తించిన తీరు కూడా విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు మోహన్ బాబు, విష్ణు, మరొక వైపు మనోజ్ వర్గాలు ఎవరికి వారు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్పల్లిలోని నివాసం వద్ద అలజడి సృష్టిస్తున్నా, దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చుడిపోయారు. మనోజ్ పై దాడి, ప్రైవేటు బౌన్సర్ల మీడియా ప్రతినిధులను ఇష్టారీతిన నెట్టేసుకుంటూ కర్రలతో కొడుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు మైక్తో దాడి చేసినప్పుడు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవటం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. మనోజ్ గేట్లు తోచుకొని లోపలికి వెళ్ళినప్పుడు, దాడులు జరిగినప్పుడు మహేశ్వరి ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. దాడి జరిగిన తర్వాత బౌన్సర్లను అడ్డుకోకుండా మీడియా ప్రతినిధులు ఇతరులను గేటు బయటికి పంపించడం కూడా ఇక్కడ మనం గమనించాలి. మంచు కుటుంబం వివాదాలు నడుస్తున్న పరిస్థితులను అంచనా వేయకుండా అప్రమత్తంగా వ్యవహరించకపోవటం, చివరకు దాడులకు వెళ్లేంత వరకు కూడా ఎదురుచూడటం పోలీసుల నిర్లక్ష్యాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. మంగళవారం రాత్రి అప్పటికప్పుడు మహేశ్వర అదనపు డీసీపీ సత్యనారాయణ మోహన్ బాబు ఇంటికొచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత హడావుడిగా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. మంచు మనోజ్ సైతం పోలీసుల తీరును తప్పుపట్టారు. అవతలి వర్గం కోసం కొత్త వ్యక్తులు లోపలికి వస్తున్నా అడ్డుకోవటం లేదు అంటూ కూడా ఆరోపించారు. అయితే ఏది ఏమైనా ఇది కుటుంబ వ్యవహారం అయితే కుటుంబ వ్యవహారం వరకు, 4 గోడల మధ్య ఉన్నంత వరకు, బయటికి రానంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి మీడియా వరకు వచ్చిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత, కొట్టుకున్న తర్వాత, హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసినప్పుడు ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ అంటే ఇందులో ఒక్కరు మాత్రమే సెలబ్రిటీ కాదు, అందరూ సెలబ్రిటీసే ఉన్నారు. ఒక విష్ణు కావచ్చు, లేకపోతే మనోజ్ కావచ్చు, లక్ష్మి కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, అందరూ కూడా సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీ ఫ్యామిలీ గురించి ఒక విషయం బయటకు వస్తే అది ఆటోమేటిక్గా చర్చనీయాంశం అవుతుంది, మాట్లాడతారు. అది వ్యక్తిగత విషయం అని అనుకోవచ్చు. కానీ ఈ వ్యక్తిగత విషయం ఆ 4 గోడల మధ్య నుంచి దాటి బయటకు వచ్చింది, దాడుల వరకు వెళ్ళింది, ఒకరినొకరు బెదిరించుకునే వరకు వెళ్ళింది, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. ప్రాణహాని ఉంది అంటూ కూడా వారు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారంటే ఈ పరిస్థితి ఎంత స్థాయికి వెళ్ళిందో చూడొచ్చు. సరే, ఇవన్నీ ఒకసారి పక్కన పెడదాం. కానీ ఇక్కడ మీడియా మీద దాడి, మీడియా పైన దాడి అంటే మీడియా ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది అని అడగడానికి వెళ్ళినప్పుడు మీడియా మీద చేతిలో ఉన్న మైక్ని లాక్కొని అదే మైక్ని వారి మీద విసిరేయటం, ఆ దుడుకు ప్రవర్తన, దురుసు ప్రవర్తన. మోహన్ బాబుకి మొదటి నుంచి కూడా ఈ పేరుంది. దుడుగ్గా ప్రవర్తిస్తారు, నోరు జారుతారు. ఇది అనేకమైన సందర్భాల్లో, అనేకమైన ఈవెంట్లో కూడా ఆయన ఏంటి అనేది కొన్నిసార్లు రుజువైంది. అది అన్నిటికీ అతీతమా, లేకపోతే అన్నిటికీ వర్తిస్తుంది కానీ మీడియాకు కూడా వర్తిస్తుంది అంటే మీడియా దగ్గర కూడా ఆయన ఏం మాట్లాడాలి, ఏం ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలన్న విచక్షణ మర్చిపోయారు. ఆయనకున్న మెంటల్ టెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు అవ్వచ్చు, ఏది ఏమైనా సరే ఆయన ఒక్క క్షణం ఆయనకున్న ఓపికని ఆయన పక్కన పెట్టేశారు, మీడియా మీద దాడికి పాల్పడ్డారు. ఆ విజువల్స్ మనం చూసినట్లయితే అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ మైక్ అనేది ఏ విధంగా ఆయన ఇసిరి కొడుతున్నారని, ఎంత గట్టిగా ఆయన కొట్టే ప్రయత్నం చేశారు అనేది. దీనికి సంబంధించి జర్నలిస్టు సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. దీనికి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది. మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టు సంఘాలు ధర్నాకి నిరసనలకు దిగుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ నేపథ్యంలో ఇంకా మనోజ్ కూడా సంబంధించి ఇటుపక్క తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఏపీ రాష్ట్రానికి కావచ్చు, అలా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రులకి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేశారు. ఎక్స్లో తన పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్కి వారి నలుగురిని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. దాంట్లో 10 అంశాలతో కూడిన వివరణ అయితే తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకోవడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అడ్వకేట్ అనపరెడ్డి విజయభాస్కర్ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు నాగమల్లేశ్వరి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా విజయభాస్కర్ గారు, కుటుంబ విషయం అంటే కుటుంబం వరకు ఉండాలి, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే అవును, ఎవరి కుటుంబంలో ఉండే కష్టాలు వారికి ఉంటాయి, ఎవరి కుటుంబంలో ఉండే వివాదాలు వారికి ఉంటాయి, ఎవరు మాట్లాడరు. కానీ ఒకసారి మీడియా వరకు వచ్చిన తర్వాత, ఒకసారి కేసుల వరకు వచ్చిన తర్వాత దాని గురించి చర్చిస్తారు. ఎందుకంటే అది చిన్న ఫ్యామిలీ కాదు,
అందులో ఉన్నది సెలబ్రిటీస్ కాబట్టి చర్చనీయాంశం అవుతుంది. కానీ ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే జర్నలిస్టుల మీద దాడి ఎంతవరకు సమంజసం అంటారు? జర్నలిస్టుల మీద దాడి అని మనం పదే పదే చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ బాబు గారి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మీ ఇంటో నా ఇంటో ఎవరింటో కూడా ప్రతి ఇంటో ఉండేటువంటి సమస్యలే. ఇక జర్నలిస్టులపై దాడి అని మాట్లాడే సమయంలోనే ఒక జర్నలిస్ట్ గా ఒక యాంగిల్లో నేను చెప్తా ఉంది ఏంటంటే, కెన్ జర్నలిస్ట్ అండ్ ట్రెస్పాస్ ఇంటూ సంబడీస్ ప్రాపర్టీ? ఒక జర్నలిస్ట్ ఇంకొకటి ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని కవర్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే మనం కూడా ఒక స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మరి జర్నలిస్టుకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇదే సమయంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు జర్నలిస్టు సంఘాల అన్ని కూడా రేపు పొద్దున్న ధర్నా చేయబోతున్నాయి, లేకపోతే ఇంకొకటి. నేను కూడా నిన్నటి నుంచి గమనిస్తా ఉన్నా. చెప్తా ఉన్నది ఏంటంటే, బేషరతుగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి. మోహన్ బాబు ఇంట్లో జరిగిన విషయం అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. ఆ డిస్కషన్ ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఎవరింటో ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అదే సమయంలో జర్నలిస్టుల మీద దాడి చేయొచ్చా అంటే, మోహన్ బాబు ప్రాపర్టీలోకి చొరబాటు చేశారనేటువంటి విషయాన్ని మోహన్ బాబు మరి అంతకు ముందు చూసినట్టయితే, మీకు దండాలు పెడుతున్నాను, మీరు నాకు గురించి ఇట్లా చేయబాకండి అని చెప్పినటువంటి సందర్భం ఉంది. కొన్ని పర్టికులర్ గా కొన్ని టీవీ ఛానల్స్ లేకపోతే కొన్ని చేసే కొంతమంది జర్నలిస్టులు చూపించే అత్యుత్సాహం వల్ల ప్రతిసారి ఇటువంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక బాలకృష్ణ, ఒక మోహన్ బాబు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో చేశారనేటువంటి విషయాన్ని మనం హైలైట్ చేసి ఒక పూట మీడియాలో హైలైట్ కావటం, రెండో పూట ధర్నా చేయటం, మూడో పూట ఇది. అసలు జర్నలిస్ట్ అనేవాడికి అసలు ఏ రకమైన భద్రత ఉంది? మనం వేరే రకంగా ఈ సందర్భం పక్కన పెడితే, జర్నలిస్ట్ అనేవాడికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఏ సందర్భంలో అతను ఒక ప్రాపర్టీలోకి మనం వెళ్ళి తీసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ మనం కూలంకషంగా చూసినట్టయితే, వాక్ స్వాతంత్రం అనేది జర్నలిస్ట్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది 1901 మనకి ఎట్లా ఉందో జర్నలిస్ట్ కూడా ఉన్నమాట నిజమే. అదే కానీ కొన్ని విషయాల్లో ఒక ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ అనుమతి తీసుకొని లోపలికి వెళ్లాల్సిన అవసరం. వాళ్ళ అనుమతి తీసుకోకుండా లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి ఆయన ఏదో మన మైక్ పెట్టి కొట్టాడంటే, మరి ఒక టీవీ పర్టికులర్, ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు, ఒక పర్టికులర్ టీవీ వాళ్ళని కొట్టారంటే రెండో టీవీ అని నిన్న సాయంత్రం డిబేట్ పెట్టాడు. ఏంటంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి నేను ప్రత్యేకంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం కవర్ చేయలేదు, వేరే ఛానల్ వాళ్ళు కవర్ చేశారు, వాళ్ళకు ఘర్షణ జరిగింది. మన వాదన ఏంటంటే, జర్నలిస్టుల వాదన ఏంటంటే, అది ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ, దానిలో ఒక అంతర్గతంగా కొన్ని గోళలు జరిగినాయి, వాటిని విషయాన్ని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అది పబ్లిక్ మ్యాటర్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. విజయభాస్కర్ గారు మీరు అన్నారు జర్నలిస్టులు బలవంతంగా లోపలికి వెళ్ళారనేది. ఇది ఇక్కడ మనం కరెక్ట్ చేయాలండి. జర్నలిస్టులు ఇక్కడ బలవంతంగా లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకటి మోహన్ బాబు, విష్ణు, మరొక పక్క మనోజ్ తో పాటు ఇన్ ద సెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మనోజ్ తో పాటు అంటే మనోజ్ ఆల్రెడీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి. మనోజ్ తో పాటు మనోజ్ను కూడా అక్కడ ఆపేస్తే, మనోజ్ తో పాటు వచ్చిన విలేకరులు ఎవరైతే ఉన్నారో వారు లోపలికి వెళ్ళడం జరిగింది. తోసుకొని వెళ్ళలేదు, వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళలేదు, వాళ్ళ దౌర్జన్యంగా కూడా వెళ్ళలేదు. చెప్పండి. కరెక్ట్ చేస్తాను చెప్పండి. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో రాజకీయ పరంగానో, మీడియా హౌస్లు రాజకీయ పరంగానో, కార్పొరేట్ పరంగానో కొంతమందికి, నేను ఒక జర్నలిస్ట్ గానే చెప్తున్నా, ఒక జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా చెప్తున్నా, నేను జర్నలిస్టులను కించపరచట్లేదు. సేమ్ టైం తమ పరిధులు కూడా మనం గుర్తెరిగి చేస్తే జర్నలిజానికి ఇంకొంత గౌరవం వస్తుందని మాత్రమే చెప్తాను. ఎవరో కొద్ది మంది అవకాశాలు తీసుకొని చేసే పనుల వల్ల నిజంగా జర్నలిస్టులకి భద్రత లేదు. అది 100% జర్నలిస్టులు చేసే వాళ్ళ వృత్తిలో వాళ్ళకి భద్రత లేదనే విషయం 100% నిజం. ఇక్కడ మోహన్ బాబు లేకపోతే ఇంకొకళ్ళ విషయంలోనో, సెలబ్రిటీ విషయాల్లోనో, లేకపోతే ప్రభుత్వాలు టీవీ ఛానల్లో ఆపేసినప్పుడో, లేకపోతే ఆంధ్రజ్యోతిని వైసీపీ ఆపేసిందనో, లేకపోతే సాక్షిని టీడీపీ ఆపేసిందనో, ఇటువంటి విషయాల్లో తప్ప మీడియా హౌస్ సెంట్రికో లేకపోతే ఏదో కార్పొరేట్ పార్టీ సెంట్రికో తప్ప నిజమైన జర్నలిస్టు క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి జర్నలిస్టుకి ఏ రకమైన భద్రత ఉన్నదనే విషయంలో ఎప్పుడైనా చర్చ జరిగిందా? అంటే 200% లేదు. ఇవాళ ఒక 10 సంఘాలు వచ్చినాయి. జర్నలిస్టు భద్రత అనే విషయంలో ఎక్కడైనా ఏ రకమైన చర్చ జరిగిందా అంటే ఏ ఒక్క సంఘం కానీ నిన్న కూడా చూశాను నేను,
చాలా మంది డిమాండ్ ఏంటంటే జర్నలిస్టుల డిమాండ్ రోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మోహన్ బాబు క్షమాపణ చెప్పడం వల్ల మీకు ఒరిగేది ఏంటి? మోహన్ బాబు మీద కేసు ఎందుకు పెట్టరు? నేను ఎక్కడికే వస్తున్నా. ఇప్పుడు మనోజ్ వచ్చాడు, లోపలికి తీసుకెళ్లాడు, కవర్ చేశాడు. మోహన్ బాబు ఏమన్నాడు? అది నా ఇల్లు అంటున్నాడు. నేను అనేది వ్యక్తిగతంగా ఇంకో రకంగా వీళ్ళు రెస్పాన్స్ చేశారు, జర్నలిస్టులు లోపలికి వెళ్ళారు అనేటువంటిది కూడా నా ఉద్దేశం కాదు. వెళ్ళినటువంటి విషయంలో ఆ సమయంలో ఆ ఉద్రేకమైన వాతావరణంలో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జర్నలిస్టులు మోహన్ బాబు జర్నలిస్టుల మీద పడి దాడి కొడతా ఉన్నాడు. పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసులకు కనీస బాధ్యత లేదా? బాధ్యత చేయాల్సినటువంటి పోలీసులు కాముగా ఉన్నారు. అక్కడ ఏదో కాముగా ఎవరి ముఖం చూస్తా కాముగా ఉండి వీళ్ళని ఆపే ప్రయత్నం కూడా, మోహన్ బాబుని ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదనేది కనపడతాం. సరే, మోహన్ బాబు దుందుడికి ప్రవర్తన, లేకపోతే ఇంకొక నాయకుడు ఇంకొక దుందుడు ప్రవర్తన, ఇంకొకటి అంటే పెద్దవాళ్ల విషయంలోకి వచ్చినప్పుడు జర్నలిస్టు సంఘాలు ఏకమయ్యే పరిస్థితి లేదు. జర్నలిస్టు మోహన్ బాబు దాడి చేశాడన్నది ఇది హైలైట్ చేసుకొని మాట్లాడుతున్నాను. కానీ సాధారణంగా జర్నలిస్టు తన క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని మనం కవర్ చేసేటప్పుడు ఏ రకమైన రక్షణ కానీ ప్రభుత్వాలు కానీ జర్నలిస్ట్ సంఘాలు కానీ హై పవర్ కమిటీ అనేది ఒకటి ఉంది ప్రభుత్వాల్లో. హై పవర్ కమిటీ జర్నలిస్టుల సేఫ్టీ గురించి హై పవర్ కమిటీ ఉంది. హై పవర్ కమిటీ గత నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలుగా మీటింగ్ జరగల. హై పవర్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో హై పవర్ కమిటీ ఉంది జర్నలిస్ట్ సేఫ్టీ గురించి. అటు పక్కన రాష్ట్ర స్థాయి హై పవర్ కమిటీ ఉంది. జర్నలిస్ట్ సంఘాలతో యాక్చువల్ గా ఇన్వాల్వ్ హై పవర్ కమిటీ గురించి మాట్లాడినటువంటి జర్నలిస్ట్ సంఘాలే లేవు. మోహన్ బాబు క్షమాపణ చేస్తానో, రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చేస్తానో, లేదా నేనో మీరో చెప్తానో అయిపోదా? అదే సమయంలో ఒకటువంటి దాడిలో లేకపోతే ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు స్వీయ నిర్దేశకాలు అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదు. సంఘాలు, జర్నలిస్టులు, మరి మీడియా హౌసులు ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ కోసం ఉండే తాపత్రయంలో మనం వెళ్ళి నేను కవర్ చేస్తే నాకు ఒక పేరు వస్తుంది అనేటువంటి తాపత్రయంతో జర్నలిస్ట్ ఉంటాడనేది వాస్తవం. కానీ అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని చోట్ల జర్నలిస్టులను చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ దాడితో సరిపోయింది, చంపేసిన సందర్భాల్లో కూడా మరి ఎవరో బెంగళూరులో ఒక ఆమె, లేకపోతే నార్త్ ఈస్ట్ లో ఒక ఆమె చనిపోయినప్పుడు ఒక క్యాండిల్ ర్యాలీ చేయడం తర్వాత జర్నలిస్ట్ సంఘాలు ఎంతవరకు బాధ్యతగా ఉన్నాయి? లేదా ఒక బ్రాడ్కాస్టింగ్ యాంగిల్లో ఏదైనా జరిగేటప్పుడు ఏదైనా ఇటువంటి దాడులు జరిగితే విధి విధానాలు ఇప్పుడైనా జర్నలిస్ట్ సంఘాలు ఏకమై ఒక మోహన్ బాబు సెంట్రికో లేకపోతే ఇంకొకళ్ళ సెంట్రికో కాకుండా దాన్ని జర్నలిస్టులు భద్రతకు పోయి సూచనలు, మార్గదర్శకాలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే వీటి ఏమున్నాయి, వాటిని ఏం చేయాలనేటువంటి విషయం మీద మీలాంటి టీవీలు కూడా అన్ని ఏకమై పేపర్లు, టీవీలు వీటి మీద చర్చ పెట్టగలవా అని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే ఇది జర్నలిస్టుల మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. ఈ ప్రజాస్వామ్యం మీద దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, కేవలం జర్నలిస్టులు మాత్రమే కాదు. ఇప్పుడు మీరు అన్నారు మోహన్ బాబు ఇంటి దగ్గర అది పర్సనల్ విషయం అనుకోవచ్చు, కానీ వాళ్ళు అక్కడ ఒకరి మీద ఒకరు ప్రాణహాని ఉంది అంటూ కూడా విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, లేకపోతే మనోజ్ కావచ్చు, ఒకరి మీద ఒకరు మాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ప్రాణహాని ఉంది, ఓకే, రేపు పొద్దున ఏమన్నా జరుగుతుంది. అలాగే సర్వీస్ రివాల్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా లైసెన్స్డ్ రివాల్వర్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి డిపాజిట్ చేయమని చెప్పారు. ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంత జరుగుతున్నా మీడియా ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదన్న క్వశ్చన్ మళ్ళీ మనకే వస్తుంది. మనం చర్చించాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిన్న అంశం జరిగితే అండి కంప్లైంట్ తీసుకోవడం మీడియా పని కాదు. విజయభాస్కర్ గారు కంప్లైంట్లు తీసుకోవడం, కంప్లైంట్ ని విజయభాస్కర్ గారు మీరు సీనియర్ జర్నలిస్టులు, విజయభాస్కర్ గారు తీర్పులు చెప్పడానికి వెళ్తున్నాం. మన ప్రాణాలను పణంగా పెట్టి మనం తీర్పులు చెప్పడానికి వెళ్తున్నాం. పోలీసులు ఏమో చోద్యం చెప్తున్నారు. అయ్య కంప్లైంట్ ఇచ్చాడని కొడుకు కంప్లైంట్ ఇచ్చాను అయ్యా, వీళ్ళిద్దరూ ఎవడి మీద ఎవడనేది తెలియదు, మధ్య పని మనుషులు ఏం చెబుతున్నారు అనే విషయాన్ని అత్యుత్సాహంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆడ స్క్రీన్ చేస్తా ఉన్నాయి. కానీ విజయభాస్కర్ గారు మీరు సీనియర్ జర్నలిస్టులు, అట్ ద సేమ్ టైం అడ్వకేట్.